Yeah, good morning to you all. So, good morning to everyone. So, leverage the lockdown. Leverage the lockdown టాక్స్లో భాగంగా ఈరోజు నేను మాట్లాడుతున్న అంశం డికోడింగ్ ది సక్సెస్. సక్సెస్ సక్సెస్ సక్సెస్. ఎవరిని చూసినా ఎవరిని కదిలించినా అందరూ మాట్లాడుతున్న మాట సక్సెస్ కావాలి, సక్సెస్ కావాలి, సక్సెస్ కావాలి. ఈ పేరుతో, ఈ ఒక్క పదం పేరుతో కొన్ని వందల వేల ఇన్స్టిట్యూషన్లు రన్ అవుతున్నాయి. ఈ పేరు చెప్పుకొని కొన్ని వందల వేల మంది ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. సో అసలు సక్సెస్ అంటే ఏమిటి? ఎందుకు సక్సెస్ వెనక ఇంతగా పరుగులెడుతున్నాము? ఎందుకు సక్సెస్ కోసం ఇంతగా వెంపర్లాడుతున్నాము? అసలు సక్సెస్ని ఎలా డిఫైన్ చేయాలి? సక్సెస్ ఏమిటో తెలుసుకుంటే అప్పుడు దాని గురించి అది ఎలా సాధించాలో మనకు తెలియాలి. వాట్ ఈజ్ సక్సెస్ ఫర్ యూ? వాట్ ఈజ్ సక్సెస్? ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ పేరుతో నడుస్తున్న 1,00,000 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో భాగంగా ప్రధానంగా చెప్పేది సక్సెస్. నువ్వు లైఫ్లో సక్సెస్ సాధించాలి. ఎస్, ఐ ఆమ్ సక్సీడ్, ఐ ఆమ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్ అని గట్టిగా కేకలు ఇచ్చి ఊపు ఒక పూనకంలాగా అరుపులు కేకలు పెట్టిస్తారు. అరుపులు కేకలు వీటి వల్ల సక్సెస్ వస్తుందా? అసలు సక్సెస్ అంటే ఏమని చెప్తున్నారు అనే విషయాన్ని మనం కనుక పరిశీలిస్తే ప్రధానంగా సక్సెస్ అంటే చెప్పేది ఏంటంటే మంచి జాబ్ తెచ్చుకోవాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించాలి. ప్రధానంగా సక్సెస్కి మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఇస్తున్న డెఫినేషన్ ఇదే. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ డెఫినేషన్ ఏంటంటే ఆర్థికమైన సక్సెస్ అంటే డబ్బు బాగా సంపాదించిన వాడు, లేకుంటే ఆడి కారులో తిరిగేవాడు సక్సెస్ కింద లెక్క. డబ్బు బాగా సంపాదించిన వాడు, ఆడి కారులో తిరిగేవాడు, లేకుంటే పెద్ద ఇల్లు కట్టుకున్నవాడు సక్సెస్ కింద లెక్క. మరి కొంతమందికి అయితే తన పొజిషన్, తన ఉద్యోగంలో బాగా పై పొజిషన్కి వెళ్ళినవాడు, లేకుంటే బాగా పాపులారిటీ సంపాదించినవాడు. సో అలా సక్సెస్కి డెఫినేషన్ అనేది స్పెసిఫిక్గా ఇది సక్సెస్ అని డిఫైన్ చేయడం కష్టం. ఎందుకంటే అది సబ్జెక్టివ్ మ్యాటర్. ఉదాహరణకు సబ్జెక్టివ్ మ్యాటర్ ఎందుకు అంటున్నాను అంటే సక్సెస్ అనేది వయసును బట్టి మారుతూ ఉంటుంది. వయసును బట్టి, వ్యక్తిని బట్టి, కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఈ లాక్డౌన్ కాలంలో మనకు సక్సెస్ ఏంటి? లాక్డౌన్ కాలంలో సక్సెస్ అంటే కరోనా వైరస్ మనకు అంటకుండా ఉండటమే గొప్ప సక్సెస్. అవునా కదా? కరోనా వైరస్ మనం అంటించుకోకుండా ఉంటే మనం సక్సెస్ అయిన కింద లెక్క కదా. అలాగే కాలాన్ని బట్టి సక్సెస్ యొక్క డెఫినేషన్ మారుతుంది, వయసును బట్టి సక్సెస్ యొక్క డెఫినేషన్ మారుతుంది. ఉదాహరణకు ఒక 4 ఏళ్ల పిల్లవాడికి సక్సెస్ అంటే ఏంటి? సక్సెస్ ఏంటి? నిక్కర్లో పాస్ పోసుకోకుండా ఉండటం, యూరిన్ పాస్ చేయకుండా ఉండటం సక్సెస్. ఒక 3-4 ఏళ్ల పిల్లవాడికి కరెక్ట్గా నిక్కర్లో పాస్ పోసుకోకుండా ఉండడం సక్సెస్, రైటా? సో అదే 10 ఏళ్ల పిల్లవాడికి సక్సెస్ ఏంటి? తన భోజనం, తన ఫుడ్ తను తయారు చేసుకోవటం, తన ఫుడ్ తను వడ్డించుకొని తను తిని తన ప్లేట్ని తను క్లీన్ చేసుకోవడం అనేది ఒక 10 ఏళ్ల పిల్లవాడికి సక్సెస్ కింద మనం చెప్పవచ్చు కదా. సో 12 ఏళ్ల పిల్లవాడికి, ఒక టీనేజ్లో వచ్చిన వాడికి సక్సెస్ ఏంటి? ఫ్రెండ్స్ ఉండటం, ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటే నేను సక్సెస్ కింద లెక్క. 16 ఏళ్ల పిల్లవాడికి డ్రైవ్ చేయటం సక్సెస్, నేను బైక్ డ్రైవ్ చేస్తే నేను సక్సెస్. 16 దాటి 18 ఏళ్ల పిల్లవాడికి, 18 ఏళ్ల అమ్మాయికి లేకుంటే అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ ఉంటే సక్సెస్, రైట్? ఇజంట్ ఇట్? సో ఉంటుంది సక్సెస్. ఆ తర్వాత 25 ఇయర్స్కి వచ్చేసరికి జాబ్ సంపాదించడం సక్సెస్, పెళ్లి చేసుకోవడం సక్సెస్, అవునా? ఆ తర్వాత ఒక డబ్బు సంపాదించడం, లేకుంటే ఒక కారు సంపాదించుకోవడం, రైట్? ఒక ఇల్లు కట్టుకోవడం, పిల్లల్ని కనడం,
ఇవన్నీ సక్సెస్ కిందకి వస్తాయి కదా. సో 60 ఏళ్ల వయసుకు వచ్చేసరికి 40 ఏళ్ళు 50 ఏళ్ల వయసుకు వచ్చే సక్సెస్ ఏంటి? ఏ జబ్బు లేకుండా ఉండడం సక్సెస్. బీపీ, షుగరు, హార్ట్ అటాక్, హార్ట్ ప్రాబ్లమ్స్, లేకుంటే ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా ఉండడం ఒక 50 ఏళ్ల వాళ్ళకు సక్సెస్ కింద లెక్క. ఫిట్గా ఉండటం సక్సెస్ కింద లెక్క కదా. 60 ఏళ్ళ వచ్చేసరికి హ్యావింగ్ సెక్స్ ఈజ్ సక్సెస్. ఆ వయసులో సెక్స్ కూడా చేయగలిగితే గొప్ప సక్సెస్ కింద లెక్క. 70 ఏళ్ల వయసుకు వచ్చేసరికి లైసెన్స్ని, మన డ్రైవింగ్ లైసెన్స్ మనం కాపాడుకోవడం సక్సెస్ కదా. 75 ఏళ్ల వయసు వచ్చేసరికి మనకంటూ ఫ్రెండ్స్ ఉండటం సక్సెస్. ఎందుకంటే 75 ఏళ్ల వయసు మనకు వచ్చేసరికి మన ఫ్రెండ్స్లో చాలామంది చనిపోయి ఉంటారు. సో ఆ వయసులో ఫ్రెండ్స్ని సంపాదించుకోవడం సక్సెస్. ఎస్. సో 80 ఏళ్ల వయసు వచ్చేసరికి మళ్ళా నీ భోజనం నువ్వు తినడం సక్సెస్. 85కి వచ్చేసరికి మళ్ళా బట్టల్లో పోసుకోకుండా ఉండడం సక్సెస్. సో అంటే సక్సెస్ అనే దానికి ఇది డెఫినేషన్ అని ప్రత్యేకంగా ఏమీ లేదు. మరి ఎందుకు సక్సెస్ అని చెప్తున్నారు? ఏది సక్సెస్ అని చెప్తున్నారు? సక్సెస్ కోసం ఇన్ని ప్రయత్నాలు, ఇన్ని ఉపన్యాసాలు, ఇన్ని పుస్తకాలు, ఇంత విస్తృతమైన ప్రచారము ఎందుకు జరుగుతుంది అని అంటే, సక్సెస్కి మనం ఇచ్చే డెఫినేషన్, మనం ఏ డెఫినేషన్ ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో సక్సెస్ అంటే డబ్బు సంపాదించడం, సక్సెస్ అంటే జాబ్ సంపాదించడం, సక్సెస్ అంటే నువ్వు ఉన్న వృత్తిలో ప్రమోషన్లు సంపాదించడం, సక్సెస్ అంటే మంచి ఇల్లు కట్టుకోవడం, సక్సెస్ అంటే పెద్ద కారు కొనుక్కోవడం, సక్సెస్ అంటే పాపులారిటీ సంపాదించడం అనే ఒక్కటి మాత్రమే నువ్వు సక్సెస్ డెఫినేషన్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు పరుగెత్తాల్సిందే. ఖచ్చితంగా సక్సెస్ వెంట నువ్వు పరిగెత్తాల్సిందే. అయితే ఈ పరిగెత్తే క్రమంలో ఏం జరుగుతుంది అంటే, ఈ పరుగులాడే క్రమంలో మనిషి జీవితాన్ని మిస్ అవుతాడు. మనిషి జీవించటం మర్చిపోతాడు. సక్సెస్ కోసం పరిగెత్తే క్రమంలో మనిషి జీవించటం మర్చిపోతాడు. వేదాలు, ఉపనిషత్తులు, లేకుంటే వెస్ట్రన్ ఫిలాసఫీ అంతా చెప్పేది మనిషి ఆనందంగా ఉండాలి అంటే, మనిషి సంతోషంగా ఉండాలి అంటే నిజమైన సక్సెస్ ఏంటంటే లివ్ నౌ. ఈ క్షణంలో నువ్వు గనక జీవించగలిగితే, ఈ క్షణాన్ని నువ్వు ఎంజాయ్ చేయగలిగితే, ఈ క్షణాన్ని నువ్వు ఆనందించగలిగితే అంతకు మించిన గొప్ప సక్సెస్ ఏమీ లేదు. అంటే ఈ క్షణంలో నువ్వు చేస్తున్న పని నువ్వు ఎంజాయ్ చేయగలిగితే అది సక్సెస్. అది సక్సెస్. అదేంటి సార్, మరి అంబానీకి కొన్ని వేల కోట్లు ఉన్నాయి, అంబానీకి కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి, అదానికి కొన్ని వేల కోట్లు ఉన్నాయి. సార్ మా ఫ్రెండు డూప్లెక్స్ హౌస్ కట్టాడు సార్, మా ఫ్రెండు సెడాన్ కారు కొన్నాడు సార్, మరి నేనేమో ఇలాగ ఉన్నాను అని అంటే, మీ ఫ్రెండ్ డూప్లెక్స్ హౌస్ కట్టాడు. నాకు దీనిలో నాకు జీవితంలో ఎదురైన ఒక అనుభవం చెప్తాను. నేను ఒక సంస్థలో పనిచేసేటప్పుడు నాకు ఒక యంగ్ మిత్రుడు ఉండేవాడు, యంగ్ ఫ్రెండ్. అంటే నాకంటే చిన్నవాడు, దాదాపు ఒక 15 సంవత్సరాలు చిన్నవాడు. ఒకరోజు టీ తాగడానికి వెళ్దామన్నా అన్నాడు. టీ తాగడానికి వెళ్దాం అంటే సరే వెళ్దాం పదా అన్న నీలాగా ఉండాలన్నా అన్నాడు. ఏమైందబ్బా నాలాగా ఉండటానికి అన్న. కాదన్నా, నువ్వు ఏది మీద పడినా కానీ, ఎంత సమస్య మీద వచ్చినా, ఎంత పని మీద పడినా అలాగే నవ్వుతూ హ్యాపీగా ఉంటావు. దేన్ని పట్టించుకోకుండా తామరాకు మీద నీటి బుట్టులాగా నువ్వు సెయిల్ అవుతూ ఉంటావు. నేను అలా ఉండలేకపోతున్నానన్నా అన్నాడు. ఏమైంది, నీకు ఏం ప్రాబ్లం అన్నా? ఏం చెప్తా అన్నా, బీపీ వచ్చేసిందన్నా అన్నాడు. నీ వయసు ఎంతబ్బా అని అడిగా. 32 ఏళ్ళన్నా. 32 34 చెప్పాడు. 34 ఏళ్లకు నీకు బీపీ వస్తే 50 ఏళ్ళ వచ్చేది నీ ఆరోగ్యం పరిస్థితి ఏంటి ఆలోచించు. ఓకే, ఎందుకు వస్తుంది ఈ బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, ఇటువంటి ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అంటే 70% ఆఫ్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఆర్ బికాజ్ ఆఫ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్. నేను చెప్పాను ఆ మిత్రుడికి, తమ్ముడు నువ్వు 35 ఏళ్లకు నీకు బీపీ వచ్చేసింది, ఇంకొక 5 ఏళ్ళకి షుగర్ వచ్చేస్తుంది, ఆ తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు వస్తున్నాయని ఆలోచించావా అన్న. అదే అర్థం కావట్లేదన్నా అన్నాడు. ఎందుకు అని అంటే నువ్వు పరిగెడుతున్నావు.
నువ్వు జీవితంలో పరిగెడుతున్నావు. నీకు వచ్చిన సక్సెస్ని నువ్వు ఎంజాయ్ చేయకముందే ఇంకొక సక్సెస్ కోసం పరిగెడుతున్నావు. ఈ పరిగెత్తే క్రమంలో నువ్వు నీ లైఫ్ని మిస్ అవుతున్నావు, నీ ఆనందాన్ని మిస్ అవుతున్నావు, ఫిజికల్ ఎక్సర్సైజ్ మిస్ అవుతున్నావు, అన్నీ మిస్ అవుతున్నావు. అండ్ యు ఆర్ క్యారీయింగ్ మెంటల్ స్ట్రెస్ ఆల్ ది టైమ్స్ బికాస్ యు ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ ది సక్సెస్. నాకంటావా, ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ మూమెంట్. నేను ఏ పని చేస్తున్నానో దాన్ని ఎంజాయ్ చేస్తాను, అంతే. కిరీటాలు అంటావా, నాకు కిరీటాలు అవసరం లేదు. నాకు నేను ప్రశాంతంగా ఉండడం, నేను ఆనందంగా ఉండటమే ముఖ్యం నాకు. అంతకు మించి మరే కిరీటము నాకు వద్దు. సో దట్ ఈజ్ మై ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. నా ఫిలాసఫీ అది, నా లైఫ్ ఫిలాసఫీ. నీ లైఫ్ ఫిలాసఫీ ఏంటి? సక్సెస్ సాధించడం. నువ్వు నాకంటే వెనకొచ్చావు కంపెనీలోకి, నాకంటే ముందుకు వెళ్ళావు. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఐఎమ్ హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్. అట్ ది సేమ్ టైమ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ వాట్ ఐ యామ్. అన్నా ఇది కావాలన్నా, ఇలా ఉండటం నేర్చుకోవాలన్నా అన్నాడు. అది నేర్చుకోవాలంటే నువ్వు లైఫ్ ఫిలాసఫీని మార్చుకో ఫస్ట్. సక్సెస్ అనే దానికి నువ్వు ఇచ్చే డెఫినేషన్ మార్చుకో. సక్సెస్ అనే దానికి నువ్వు ఇచ్చే డెఫినేషను, ప్రమోషను లేకుంటే హయ్యర్ లెవెల్ అయినప్పుడు ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది. ఓకే, అలా పరిగెత్తిన స్నేహితుడు మొన్న మధ్యనే పైనుంచి ఒక్కసారిగా కిందకు పడిపోయాడు. సో ఈ పరుగు పందెంలో ఉన్న వ్యక్తులు, పరుగు పందెంలో సక్సెస్ వెనక సక్సెస్ సాధించుకునే వ్యక్తులు కనుక ఎక్కడైనా ఫెయిల్యూర్ కనుక ఎదురైతే దాన్ని తట్టుకోవడం వాళ్ళకి చాలా కష్టం. ఎందుకంటే సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఉన్న వ్యక్తులకి ఫెయిల్యూర్ ఎదురైతే దాన్ని జీర్ణించుకోలేరు. చాలామంది ఆ మధ్యకాలంలో కాఫీ డే సిద్ధార్థ్ కానివ్వండి, లేకుంటే ఉదయ్ కిరణ్ కానివ్వండి, ఇటువంటి వాళ్ళు చనిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళు ఫెయిల్యూర్ని జీర్ణించుకోలేకపోవడం, ఫెయిల్యూర్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోవడం. ఎందుకంటే సక్సెస్ సాధించిన వాళ్ళు ఆ సక్సెస్ జీవితాంతం ఉంటుంది అనుకోవటం. సక్సెస్ జీవితాంతం ఉండాలి అని అంటే ఆ సక్సెస్ నీ లోపలిదై ఉండాలి, నీ బయటదై ఉండకూడదు. సో ఎప్పుడైతే నీ బయట దానికి నువ్వు సక్సెస్ని ఆపాదిస్తావో అది ఖచ్చితంగా మారిపోతుంది. ఏదో ఒక రోజు నిన్ను నీ చేయి జారిపోతుంది, ఏదో ఒక రోజు నిన్ను విడిచిపెట్టిపోతుంది. సపోజ్ సో ఇప్పుడు సక్సెస్ గురించి ఎక్కువ మాట్లాడుతున్న వాళ్ళు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్లు, లేకుంటే సైకాలజిస్టులను చెప్పుకునేవాళ్ళు. సైకాలజిస్టులను చెప్పుకునేవాళ్ళు. ఎందుకంటే సైకాలజిస్టులను చెప్పుకునే వాళ్ళని నేను స్పెసిఫిక్గా అంటున్నాను. ఓకే, సో వీళ్ళు చెప్పే సక్సెస్ ఏంటి అంటే జాబ్ సంపాదించుకోవడం, లేకుంటే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్గా నువ్వు పాపులారిటీ సంపాదించడం. ఇలాంటి పాపులారిటీ వచ్చిన వాళ్ళని చాలామంది మన ముందు వచ్చారు, చాలామంది కాలంలో కాలగర్భంలో కలిసిపోయారు. చాలామంది వచ్చారు, ఒక బుడగలాగా అలా వెలిగారు, వాళ్ళ కాలం అయిపోగానే కాలగర్భంలో కలిసిపోయారు. మనం ఫిల్మ్ డైరెక్టర్స్ కూడా చూస్తూ ఉంటాం, ఫిల్మ్ యాక్టర్స్ కూడా చూస్తూ ఉంటాం. ఒక్కొక్కళ్ళ ఎర కొంతకాలం ఉంటుంది, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వాళ్ళు అద్భుతంగా ఒక వెలుగుతారు. ఆ తరువాత వాళ్ళని పట్టించుకునేవాళ్ళు కూడా ఉండరు. ఎప్పుడైతే అలాంటి పరిస్థితి వస్తుందో వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఎందుకు అంటే అంతవరకు సక్సెస్ అనుభవించిన వాళ్ళు, సో ఆ సక్సెస్ని ఎప్పుడైతే లేకపోతుందో అప్పుడు వాళ్ళు ఆ బాధని జీర్ణించుకోలేక వాళ్ళు ఫెయిల్యూర్లోకి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అందువల్ల సక్సెస్ ఎప్పుడు మన కంట్రోల్లో ఉండేదై ఉండాలి. సక్సెస్ ఎప్పుడు మన 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 కంట్రోల్లో, మన పరిధిలో ఉన్నదై ఉండాలి, మనదై ఉండాలి, మన లోపలిదై ఉండాలి. అప్పుడు దాన్ని ఎవరు దూరం చేయలేరు. ఉదాహరణకు సక్సెస్ అంటే నేను ఆరోగ్యంగా ఉండడం కదా, అవునా కదా? ఆరోగ్యమే మహాభాగ్యం. నువ్వు అవునండి లక్షలు సంపాదిస్తావు, కోట్లు సంపాదిస్తావు, బీపీ ఉంది, షుగర్ ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉంది, ఏం చేస్తావు? సక్సెస్ అది పెట్టుకుని ఆస్తులు సంపాదించి ఏం చేస్తావు చెప్పండి కదా? సో ఆరోగ్యంగా ఉండడం సక్సెస్ అనుకుంటే, ఆరోగ్యంగా ఉండటం అనేది మనము రోజు వ్యాయామం చేయడం ద్వారా, మన తిండిని కంట్రోల్ చేసుకోవడం ద్వారా, మంచి ఆలోచనలు పెట్టుకోవడం ద్వారా, మంచి పనులు చేయడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండొచ్చు కదా. ఇప్పుడు కరోనా టైంలో, లాక్డౌన్ టైము, మొన్ననే పాపం అక్కడ ఆ నెల్లూరులో ఒక డాక్టర్ చనిపోయాడు. ఆ తర్వాత మొన్న ఈ మధ్య కర్నూలులో ఒక డాక్టర్ చనిపోయారు. వాళ్ళు అద్భుతమైన డాక్టర్లు,
మంచి హాస్పిటల్స్ కట్టారు, ప్రాక్టీస్ ఉంది, కానీ ఈ కరోనా అనే విపత్తుని దాటలేకపోయారు. అంటే వాళ్ళు ఫెయిల్ అంటే కదా, ఈ కరోనా అనే విపత్తుని వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అలాగే లైఫ్లో ఇటువంటి ఛాలెంజెస్ చాలా వస్తాయి మనకు. ఆ ఛాలెంజెస్ని మనకు ఎంతవరకు అవసరమో తీసుకుని, ఏ ఛాలెంజ్ మనకు అవసరము, ఏ ఛాలెంజ్ మనకు అవసరం లేదు. జీవితంలో ప్రతి ఛాలెంజ్ని మీరు తీసుకుంటూ ఉంటే జీవితం మొత్తం కూడా పోరాటమే అవుతుంది. కానీ ఎక్కడో ఒక చోట ఈ పరుగుని మనం ఆపాలి, ఎక్కడో ఒక చోట ఈ పరుగుని ఆపాలి, ఎక్కడో ఒక చోట మనకు సక్సెస్ అంటే ఏంటో మనం డిఫైన్ చేసుకోవాలి. మీకు సక్సెస్ అంటే ఏంటో మీరు డిఫైన్ చేసుకోండి. ఎవరో చెప్పింది కాదు, పుస్తకాల్లో చెప్పింది కాదు, పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్లు చెప్పింది కాదు, లేకుంటే సైకాలజిస్టులు చెప్పింది కాదు, లేకుంటే ప్రవచనకర్తలు చెప్పింది కాదు, మతం చెప్పింది కాదు, కులం చెప్పింది కాదు, సమాజం చెప్పింది కాదు. సక్సెస్ అంటే మీకేమిటో మీరు డిఫైన్ చేసుకోండి. మీరు డిఫైన్ చేసుకోండి. మీరు డిఫైన్ చేసుకున్న సక్సెస్ని మీరు సాధించారా లేదా అనేది మాత్రమే చూసుకోండి. ప్రపంచం ఏమైపోయినా సంబంధం లేదు, ప్రపంచం ఏమనుకున్నా సంబంధం లేదు. ఎప్పుడైతే మీరు అనుకున్న సక్సెస్ని మీరు సాధిస్తారో అప్పుడు మీరు ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, సుఖంగా ఉంటారు. ఇక్కడ సుఖానికి, సంతోషానికి, ఆనందానికి డిఫరెన్స్ ఉందండి. సుఖం అంటే ఏసీలు పెట్టుకోవడం, సెడాన్ కార్లు కొనుక్కోవడం, డూప్లెక్స్ హౌస్లు కట్టుకోవడం, లేకుంటే ఇటువంటి ఇది సుఖం ఇది. ఎందుకంటే ఫిజికల్ కంఫర్ట్స్తో వచ్చేది సుఖం. వేరాస్ ఇంటర్నల్ దీంతో వచ్చేది సంతోషం లేకుంటే ఆనందం. నువ్వు ఏసీ హాల్ ఉంది, కింగ్ సైజ్ బెడ్ ఉంది, ₹1,00,000 పరుపు ఉంది, మనసులో ఆందోళన ఉంది, నిద్ర పట్టడం లేదు. స్లీపింగ్ పిల్స్ వేసుకుంటే తప్ప మీకు నిద్ర పట్టదు. మీరు ఇంకా ఆ ఏసీ హాల్, ఆ ఏసీ రూమ్ ఏం చేసుకుంటావు, కింగ్ సైజ్ బెడ్ ఏం చేసుకుంటావు, నీ ₹1,00,000 ఆస్తి ఏం చేసుకుంటావు. నీకు ట్యాబ్లెట్ వేసుకుంటే నిద్ర పట్టదు, మందు తాగకపోతే నిద్ర పట్టదు. సో అలా పట్టనప్పుడు ఇక నువ్వు ఏంటి, నీ సక్సెస్కి ఏంటి, నువ్వు సక్సెస్ని ఎలా చెప్తావు? నేనైతే ఏం చెప్తానంటే, బెడ్ మీద ఎక్కగానే 5 నిమిషాల్లో నిద్రపోయేవాడు సక్సెస్ఫుల్ పర్సన్. బెడ్ ఎక్కగానే 5 నిమిషాలు నిద్రపోయేవాడు గొప్ప సక్సెస్ఫుల్ పర్సన్. అంటే అతని మెదడులో మనసులో ఎలాంటి ఆందోళన లేకుండా హాయిగా నిద్రపోతున్నాడు. ఇంతకంటే ఆనందం ఏముంటుంది జీవితానికి? ఇంతకంటే సంతోషం ఏముంటుంది జీవితానికి? ఇంతకంటే సక్సెస్ ఏముంటుంది జీవితానికి? లక్షలు కోట్లు సంపాదించి నిద్ర లేక, సుఖం లేక, సంతోషం లేక, ఆరోగ్యం లేక, ఇంట్లో ప్రశాంతత లేక లక్షల కోట్లు సంపాదించిన ఏంటి ప్రయోజనం? అలాగని నేను అందరినీ డబ్బు సంపాదించవద్దనో లేకుంటే మీరు పేరు ప్రఖ్యాతులు సంపాదించవద్దని నేను అడ్వైస్ చేయడం లేదు. మీరు డిఫైన్ చేసుకోండి ఆ సక్సెస్ని. డబ్బు సంపాదించడమే మీకు సక్సెస్ అనుకుంటే గో ఫర్ ఇట్. పేరు ప్రఖ్యాతులు సంపాదించడమే సక్సెస్ అనుకుంటే గో ఫర్ ఇట్. అది మీదై ఉండాలి, ఎవరో మీ మీద ఇంపోజ్ చేసింది అయి ఉండకూడదు అనేది నేను చెప్తున్నా. ఆ సక్సెస్ అనేది మీరు నిర్దేశించుకున్నది, మీరు డిఫైన్ చేసుకున్నది అయి ఉండాలి. అయి ఉన్నప్పుడు మీరు దానిలో ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే సపోజ్ నా వరకే తీసుకుందాం. నేను 2002 నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టాను. 2002 నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టాను. సైకాలజిస్ట్గా కౌన్సిలింగ్ సెంటర్ పెట్టి ప్రాక్టీస్ మొదలుపెట్టాను. మొదలుపెట్టిన రోజు నుంచి ఇప్పుడు 2019 అంటే ఆల్మోస్ట్ నియర్లీ 20 ఇయర్స్, 17 ఇయర్స్ అయింది. ఈ 17 ఇయర్స్ లోపు చాలామంది ట్రైనర్లు వచ్చారు, చాలామంది సైకాలజిస్టులు వచ్చారు. నా దగ్గర క్లాసులు చెప్పించుకున్న వాళ్ళు, నా దగ్గర అడ్వైస్ తీసుకున్న వాళ్ళు కూడా నాకంటే ముందుకు వెళ్ళారు. ఐఎమ్ అగ్రీయింగ్, నేను ఒప్పుకుంటున్నా. నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు, నా దగ్గర పాఠాలు చెప్పించుకున్న వాళ్ళు, నా దగ్గర సహాయం తీసుకున్న వాళ్ళు కూడా నాకంటే ముందుకు వెళ్ళారు. ఒకరోజు ఒక మిత్రుడు అడిగాడు, ఏన్నా నీకంటే వెనకొచ్చినోడు నీకంటే ప్రమోషన్ సంపాదించుకుంటున్నాడు, నీకంటే వెనకొచ్చిన వాడు పుస్తకాలు రాస్తున్నాడు, నీకంటే వెనకొచ్చిన వాడు స్టేజీలకు ఉపన్యాసాలు చెప్తున్నాడు, వాడికి లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నాడు, నువ్వెందుకు ఇలా ఉంటావు, వై డోంట్ యూ యూటిలైజ్ యువర్ నాలెడ్జ్ అని చెప్పేసి అని అడిగాడు. నేను అప్పుడు ఒక సమాధానం చెప్పా. పేరు ఎందుకులేండి, మిత్రమా, నేను పరిగెత్తదలుచుకోలేదు.
ఇప్పుడు నువ్వు చెప్పే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు గురించి ఒక 5 ఏళ్ల కిందట ఎవరికీ తెలియదు, ఒక 5 ఏళ్ల తర్వాత కూడా ఎవరికీ తెలియదు వీళ్ళ గురించి. అందరూ మర్చిపోతారు. ఒకప్పుడు గొప్ప గొప్ప ట్రైనర్లు గొప్ప గొప్ప సైకాట్రిస్టులు చూసేందుకు చెప్పుకున్న వాళ్ళని ఒక 2-3 ఏళ్లలోనే మనం మర్చిపోతాం. రైట్. నేను నా జీవితానికి ఒక అర్థాన్ని పరమార్థాన్ని ఇచ్చే ఒక కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తున్నా. ఆ కాన్సెప్ట్ సక్సెస్ కావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు, నాకు ఐ డోంట్ కేర్, ఐ డోంట్ మైండ్ అబౌట్ ఇట్. కానీ నాదైన ఒక సిద్ధాంతాన్ని, నాదైన ఒక కాన్సెప్ట్ని డెవలప్ చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నా. ఆ ప్రయత్నం కోసం ఇన్ని సంవత్సరాల కాలాన్ని ఉపయోగిస్తున్నా. సో ఆ ప్రయత్నంలో నేను సక్సెస్ అయ్యాను. జీనియస్ జిమ్ అనే ఒక కాన్సెప్ట్ని నేను డెవలప్ చేశాను. నేను డెవలప్ చేసిన కాన్సెప్ట్ని దానికోసం నేను 10 నుంచి 15 సంవత్సరాల టైం స్పెండ్ చేశాను. ఈ 15 సంవత్సరాల టైంలో నేను కనీసం అంటే ఒక 15 పుస్తకాలు రాసి ఉండొచ్చు. కానీ పుస్తకాల మీద పుస్తకాలు రాసే వాళ్ళ పుస్తకాలు ఎంతమంది చదువుతారో మీరు చూసుకోండి. ఎందుకంటే 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ అనే పుస్తకం రాసి స్టీఫెన్ కవే రాసి ఒక 25 సంవత్సరాల కిందట రాశాడు. కానీ ఇప్పటికీ అది టాప్ 10లో ఉంటుంది. పుస్తకం అంటే అలాంటి పుస్తకం రాయాలి. అంటే నీవు నిజంగా వర్క్ చేసి దానిలో స్టాండర్డ్ బుక్ రాస్తే నువ్వు 10 కాలాల పాటు నీ పేరు చెప్పుకుంటారు, 10 తరాల పాటు నీ పేరు నిలబడుతుంది మార్కెట్లో. అలా కాకుండా ఏదో 4-5 ఇంగ్లీష్ పుస్తకాల్లోంచి ఒక్కొక్క చాప్టర్ లేపేసి దాన్ని ట్రాన్స్లేట్ చేసి నువ్వు పుస్తకం రాస్తే ఈరోజు రాసిన పుస్తకం నెక్స్ట్ ఇయర్కి ఎవరు పట్టించుకోరు, మళ్ళీ ఇంకో పుస్తకం రాయాలి. సో స్టీఫెన్ కవే అనే వ్యక్తి తన జీవితం మొత్తం మీద 5-6 పుస్తకాలు రాశాడు. ఓకే. సో అందుకు కాబట్టి మనం ఏది చేసినా ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి. పాపులారిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అథెంటిసిటీ. I want to be an authentic person in psychology. I want to be an authentic person in genius strategies. I want to be an authentic person in psychology and genius strategies. These are the parenting. These are my 3 goals. Authentic person in psychology, authentic person in genius strategies, authentic person in parenting. ఇది నా గోల్. నేను అథెంటిక్ పర్సన్గా ఉండాలనుకుంటున్నా, పాపులర్ పర్సన్ కాదు. నా అథెంటిసిటీ కోసం నేను ప్రయత్నం చేస్తే పాపులారిటీ నాకు రావచ్చు, ఈరోజు రావచ్చు, రేపు రావచ్చు, లేక నేను చచ్చిపోయాక రావచ్చు. కానీ నేను డెవలప్ చేసిన కాన్సెప్ట్ మాత్రం ఉంటుంది. సో ఐన్స్టీన్ గురించి మీకు అందరికీ ఐడియా ఉంటుంది. ఐన్స్టీన్ అందరికీ కూడా ఒక శాస్త్రవేత్తగా తెలుసు. ఒక E=mc² సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తగా ఐన్స్టీన్ అందరికీ తెలుసు. కానీ నాకు మాత్రం ఐన్స్టీన్ అంటే ఇంకొకందుకు ప్రేమ, శాస్త్రవేత్తగా కాదు. శాస్త్రవేత్తకు గొప్ప వ్యక్తి ఆయన, నోబెల్ బహుమతి గ్రహీత. సో రిలేటివిటీ థియరీని ప్రవేశపెట్టిన వ్యక్తి. ఆ విషయంగా అందరూ ప్రపంచమంతా గర్విస్తుంది, అతని గురించి గౌరవిస్తుంది. కానీ నాకు ఇంకొకందుకు గౌరవం ఐన్స్టీన్ అంటే. ఎందుకనంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1952లో ఇజ్రాయెల్ దేశం ఏర్పడిన తర్వాత ఐన్స్టీన్కి ఇజ్రాయెల్ ప్రెసిడెంట్షిప్ తీసుకోమని చెప్పేసి ప్రపోజల్ పెట్టారు. అంటే ఒక దేశ అధ్యక్ష పదవిని తన ముందు పెడితే ఎవరైనా ఏం చేస్తారు, ఎగిరి గంతేసి ఆ అధ్యక్ష సీట్లో కూర్చుంటారు. ఓకే. సో రవిశంకర్ గారు 7 హ్యాబిట్స్ 1.5 crore పుస్తకాలు అమ్ముడుపోయింది. ఈ పుస్తకం కోసం 200 సంవత్సరాల సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదివారు. అదే నేను అంటుంది, ఒక రీసెర్చ్ చేసి నువ్వు దాన్ని ఆ నాలెడ్జ్ మొత్తాన్ని అసిమ్యులేట్ చేసుకొని నీదైన రీతిలో ప్రజెంట్ చేసినప్పుడు దానికి ఒక లాంగివిటీ ఉంటుంది, దానికి ఒక జీవితకాలం ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా కాపీ కొట్టినప్పుడు, నేను చిన్నతనంలో టీనేజ్లో ఒక రచయితని విపరీతంగా అభిమానించాను. ఎలా అంటే ఎగ్జామ్స్ మానేసి మరీ ఆ రచయిత పుస్తకాలు చదివాను. కొనుక్కొని అప్పుడు రెంట్ తెచ్చుకొని చదివేవాడిని. కానీ అదే రచయిత వేరే రచయితల పుస్తకాలని తన పేరుతో ట్రాన్స్లేట్ చేసి కన్నడలో అమ్ముకుంటున్నాడని తెలిసిన తర్వాత అతని మీద ఉన్న గౌరవం మొత్తం పోయింది. ఇతన నేను అభిమానించింది అనిపించింది. ఎందుకు? తన పుస్తకాలు తను ట్రాన్స్లేట్ చేస్తే అభ్యంతరం లేదు. కానీ వేరే వాళ్ళు రాసిన పుస్తకాలని తన పేరు మీద ట్రాన్స్లేట్ చేసుకొని కన్నడంలో అమ్ముకొని క్యాష్ చేసుకుంటుంటే, అది అతను అడిగితే నాకు తెలియదు, అది పబ్లిషింగ్ హౌస్ వాళ్ళు చేశారంటే, పబ్లిషింగ్ హౌస్ వాళ్ళు చేసిన నీకు రాయల్టీ వచ్చింది కదా
అంటే నీకు తెలుసు కదా, అంటే నీకు వాల్యూ సిస్టమ్ లేనట్టే కదా. సో అతన్ని చూసి నాకు ఆ రోజు నుంచి అతని గౌరవం పోయింది. సో అలాగే మనం చేసేది అథెంటిక్ వర్క్ అయినప్పుడు అది నీకు గౌరవం ఉంటుంది. ఒక 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 నీకు నువ్వున్నా నువ్వు లేకపోయినా నిన్ను గౌరవిస్తారు. నీ ప్రత్యక్షంలో కానీ నీ పరోక్షంలో కానీ నిన్ను గౌరవిస్తారు. అది లేకుండా మనం కాపీ క్యాట్లు అయినప్పుడు మన గౌరవం అనేది, మనకిచ్చే గౌరవం మన ముందే ఉంటుంది, మన ముందు ఉంటుంది. మనతో మాట్లాడేటప్పుడు అబ్బా మీరు సూపర్ సార్, అబ్బాబ్బాబ్బాబ్బా సార్, మీలాంటి సైకాలజిస్ట్ నేను చూడలేదు సార్, మీలాంటి పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్ నేను చూడలేదు సార్, మీలాంటి రచయితను నేను చూడలేదు సార్, మీలాంటి టీచర్ని నేను చూడలేదు సార్. మనం పక్కకు బాగానే దొంగనా కొడుకు, అంతా కాపీ కాడు, వీడు పుస్తకాలు అంతా కాపీ క్యాట్స్ అబ్బా. ఇదిగో ఈ చాప్టర్ ఈ పుస్తకం నుంచి కొట్టాడు, ఈ చాప్టర్ ఈ పుస్తకం నుంచి కొట్టాడు, ఈ చాప్టర్ నుంచి ఈ పుస్తకం కొట్టాడు అని చెప్పేసి మన గురించి మన వెనక 100 మంది మాట్లాడుకుంటారు కదా. సో ఎక్కడి నుంచి ఐన్స్టీన్ గురించి మాట్లాడుతున్నాను. సో మనం ఎప్పుడు కూడా అథెంటిక్గా ఉండేందుకు ప్రయత్నం చేయండి. మీరు చరిత్రలో నిలిచిపోయిన రచనలు కానివ్వండి, చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తులను కానీ చూస్తే వాళ్ళ ఆలోచనలో ఏముంటుంది, తమదైన మార్క్ ఉంటుంది. ఆలోచన వాళ్ళ సొంతమై ఉంటుంది, కాపీ కొట్టింది అయి ఉండదు. అది ఏ ఆలోచన అయినా కానివ్వండి, అది కాపీ ఆలోచన కాకుండా సొంత ఆలోచన అయినప్పుడు మాత్రమే అది చరిత్రలో నిలిచిపోతుంది. ఐన్స్టీన్ నాకు ఎందుకు నచ్చాడు అంటే, ప్రెసిడెన్షిప్ ఆఫర్ చేసి ఎవరైనా కానీ ఎగిరి గంతేసి కుర్చీలో కూర్చుంటారు. ఈరోజు మనం రాజకీయ నాయకులను చూస్తున్నాం, అధికారం కోసం ఎన్ని అడ్డమైన దారులు తొక్కుతారో, ఎన్ని వందల వేల కోట్లు ఖర్చు పెడుతున్నారో మనం చూస్తున్నాం రాజకీయ నాయకుల్ని. ప్రెసిడెన్షిప్ ఆఫర్ చేస్తే, ఇజ్రాయెల్ ప్రెసిడెన్షిప్ ఆఫర్ చేస్తే ఐన్స్టీన్కి ఇట్లా తీసేశాడు. నాకు వద్దు అన్నాడు, నాకు వద్దు అన్నాడు. అదేంటి సార్ ప్రెసిడెన్షిప్ సార్ అంటే ఏమన్నా తెలుసా, ద పవర్ ఈజ్ టెంపరరీ, మై ఈక్వేషన్స్ ఆర్ ఎటర్నల్. నువ్వు ఇచ్చే ప్రెసిడెన్షిప్ 5 ఏళ్ళు ఉంటుంది, 10 ఏళ్ళు ఉంటుంది, ఆ తరువాత మళ్ళీ పదవి పోతుంది. కానీ నా ఈక్వేషన్కి చావు లేదు, ఎటర్నల్, చిరంజీవి అని చెప్పి తృణప్రాయంగా గడ్డి పోచలాగా ఆ ప్రెసిడెన్షిప్ని తీసేశాడు. ఇదే నేను నా మిత్రుడు చెప్పా, హీ ఈజ్ మై రోల్ మోడల్. నాకు ఈ విషయంలో ఐన్స్టీన్ నాకు రోల్ మోడల్. నువ్వు నీదైన మార్కు నీ రంగంలో వేయడం అనేది నాకు ఇంపార్టెంట్, నాదైన మార్కు వేయడం నాకు ఇంపార్టెంట్, నేను అథెంటిక్గా ఉంటే నాకు ఇంపార్టెంట్. పాపులారిటీ కాదు, పాపులారిటీ రావచ్చు పోవచ్చు, ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్, ఐ డ్యామ్ కేర్ అబౌట్ ది యాక్సెప్టెన్స్ ఆఫ్ ది మాబ్స్. ఓకే అని నేను చెప్పినప్పుడు, అన్న కష్టం అన్న నీతో మాట్లాడడం కష్టం అన్నా అంటే, దట్స్ మీ, అది నేను అంతే, నేను ఇలాగే ఉంటాను అని చెప్పాను. సో అందరిని అలా ఉండమని చెప్పలేదు, మళ్ళీ అదే చెప్తున్నాను, ఇట్స్ మీ, నాకు అలా ఉండటం ఇష్టం కాబట్టి, నా దృష్టిలో సక్సెస్ అంటే అది కాబట్టి నేను దానికోసం ప్రయత్నం చేస్తున్నా. ఈ క్రమంలో నేను 10-15 సంవత్సరాల పాటు టైంని స్పెండ్ చేసినా కానీ ఒకే కాన్సెప్ట్ పైన, జీనియస్ అనే ఒక కాన్సెప్ట్ పైన నేను 2000లో స్టడీ మొదలు పెడితే 2013కి ఒక షేప్కి వచ్చింది. అది అంటే 13 సంవత్సరాలు చదివితే ఒక కాన్సెప్టు ఒక షేప్కి వచ్చింది. 2016లో ఐ థింక్ 16 or 17లో ఫస్ట్ వర్క్షాప్ చేశాను. అది కూడా ఇప్పుడు ఈ లైవ్ వాచ్ చేస్తున్న వద్దుల రవిశేఖర్ గారు అనే ఒక టీచర్, మార్కాపురం చెందిన ఒక టీచర్ నన్ను, లేదు సార్ మీ కాన్సెప్ట్ మీరు మొదలు పెట్టండి, ట్రైనింగ్ ప్రోగ్రామ్ మొదలు పెట్టండి, మా అబ్బాయిని వాళ్ళ ఫ్రెండ్స్ని పంపిస్తాను అని చెప్పేసి బలవంతం చేయడంతో ఫస్ట్ వర్క్షాపు తన కొడుకు కోసం, తన పిల్లల కోసం చేశాను. ఎస్, ఐఎమ్ రియల్ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఎందుకంటే నేను కొంచెము పర్ఫెక్ట్గా ఉండాలని అనుకుంటాను, కానీ జస్ట్ స్టార్ట్ సార్, మీరు మొదలు పెడితే ఆటోమేటిక్గా మిగతా అది సెట్ అవుతుంది, మీరు మొదలు పెట్టండి అని చెప్తే అక్కడి నుంచి మేము మొదట అడుగు వేశాను. సో ఇట్ ఈస్ బీన్ 15 years on a single concept. I have spent 15 years of my life. అది నా పిచ్, అది నాకు ఆనందం. ఈ క్రమంలో ఈ 15 yearsలో నేను సంవత్సరానికి ఒక 10 లక్షల రూపాయలు డబ్బులు కోల్పోయి ఉండొచ్చు, ఓకే, లేకుంటే నాకు రావాల్సినంత పేరు రాకపోయి ఉండొచ్చు, కావచ్చు. కానీ నేను ఆనందంగా ఉన్నా, నేను
నిజంగా జీనియస్ జిమ్ అనే కాన్సెప్ట్ నాకు ఆ కాన్సెప్ట్లో క్లారిటీ వచ్చిన రోజు నేను పొందిన ఆనందాన్ని దేనితోనూ నేను కొలచలేను. మరో దేనితోనూ నేను కొలచలేను సీరియస్లీ. అలాగే జీనియస్ గురించి నాకు ఏదైతే ఆలోచన ఉందో, జీనియస్ గురించి నేను ఏమైతే అనుకుంటున్నానో అదే ఆలోచన అరబిందో బుక్స్లో చూసినప్పుడు, అదే ఆలోచన స్టీఫెన్ కవేస్ 8 హ్యాబిట్స్ బుక్లో చూసినప్పుడు నేను పొందిన ఆనందాన్ని అసలు ధర కట్టలేను. ఎందుకంటే నా ఆలోచన ఆ స్థాయిలో ఉంది. నా ఆలోచనని మైకేల్ మిచాల్కో అనే ఒక ఇంటర్నేషనల్ ట్రైనరు అభినందించినప్పుడు, అతను క్రియేటివ్ థింకింగ్ పైన అద్భుతమైన పుస్తకాలు రాసిన ఇంటర్నేషనల్ ట్రైనరు మీ కాన్సెప్ట్ అద్భుతంగా అభినందించినప్పుడు వచ్చిన ఆనందాన్ని మరిక దేనితోనూ నేను పోల్చుకోలేను. ఓకే, సో అలవందల నాకు ఇది ఆనందం. సిద్ధార్థ గౌతమ్ రాజ్యాన్ని వదిలిపెట్టినట్టు జేకే వరల్డ్ టీచర్. ఎస్, సిద్ధార్థుడు రాజ్యాన్ని వదిలిపెట్టాడు. జిడ్డు కృష్ణమూర్తి వరల్డ్ టీచర్ అనే గౌరవాన్ని వదిలిపెట్టాడు, పదవిని వదిలిపెట్టాడు. ఎయిన్స్టీన్ దేశాధ్యక్ష పదవిని వదిలిపెట్టాడు. ఎందుకు? వాళ్ళు నమ్మిన దానికోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. అలాగా మీకు ఏంటి సక్సెస్ అని మీరు డిఫైన్ చేసుకోండి. ఏది సక్సెస్ అయితే ఎప్పుడూ కూడా సక్సెస్ మీ బయటకున్న దానికి మీకు ఆపాదిస్తే మాత్రం అది మిస్ అవుతుంది, ఎక్కడో ఒక చోట మిమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. సక్సెస్ అనే దాన్ని ఎప్పుడూ కూడా మన బయటకున్న దాన్ని కనుక ఇస్తే, రవిశేఖర్ గారు, యు ఆర్ ది వన్ హూ ఫోర్స్డ్ మీ ఆర్ యూ మేడ్ మీ టు టేక్ మై ఫస్ట్ స్టెప్. సో ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ అండ్ దిస్ థింగ్స్. రైట్. సో సక్సెస్ అనేది ముందు మీరు డిఫైన్ చేసుకోండి. అంతేకాని పర్సనాలిటీ డెవలప్మెంట్ పేరుతో ఒక కోట్ వేసుకొని, ఒక నల్ల కోట్ వేసుకొని చెప్పే 4 కబుర్లు, 4 జోకులు, 4 కథలు సక్సెస్ కాదు. అది కాదు సక్సెస్. సక్సెస్ అనే డెఫినేషను మీకు 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 చెందిందై ఉండాలి, మీరు డిఫైన్ చేసుకున్నదై ఉండాలి. రైట్. సో మీకు మీరు ఆనందంగా ఉంటే, నేను ఏమంటానంటే, సపోజ్ నేను నెలకు ఒక 30,000 సంపాదిస్తున్నాను అనుకుందాం. ఒక 30,000, 40,000, 50,000 సంపాదిస్తున్నాను. నేను హ్యాపీగా ఉన్నానా? యువర్ సక్సెస్, నేను సక్సెస్ అయినట్టు లెక్క. లేదు, నేను ₹1,00,000 సంపాదిస్తున్నా, నెలకు 1,00,000 సంపాదిస్తున్నా, కానీ నాకు ఆనందం లేదు, సంతోషం లేదు. నేను హ్యాపీనా? కాదు. నువ్వు సక్సెసా? కాదు. నేను సమాజంలో నాకు చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి, నేను అద్భుతమైన వ్యక్తిని, నేను అద్భుతమైన సక్సెస్ సాధించాను, కానీ మా ఇంట్లో రోజు గొడవలు ఉంటాయి. నేను సక్సెసా? కాదు. నేను అద్భుతమైన సక్సెస్ గురించి అందరికీ క్లాసులు చెప్తాను, కానీ మా అబ్బాయి మాత్రం తన ఎడ్యుకేషన్లో ఫెయిల్ అయ్యాడు. నేను సక్సెసా? కాదు. సో ఎవరు ఏంటి సక్సెస్, ఏంటి సక్సెస్ మీరు డిఫైన్ చేసుకోవాలి. మీరు డిఫైన్ చేసుకోవాలి. అది ఏదైనా కావచ్చు, మీరు డిఫైన్ చేసుకొని మీరు దానికోసం ప్రయత్నించండి. మీదైనప్పుడు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మీరు సమయాన్ని, కాలాన్ని అన్నిటినీ మర్చిపోతారు. దీన్నే మిహేల్ ఏం చెప్తాడు అంటే ఫ్లో స్టేట్ అంటాడు. ఫ్లో స్టేట్ అంటాడు. నేను న్యాచురల్ స్టేట్ అంటాను, ఆర్ జీనియస్ స్టేట్ అంటాను. అంటే ఏంటంటే ఎప్పుడైతే మన మనసుకు నచ్చిన పని మనం చేస్తూ ఉంటామో, మన మనసుకు నచ్చిన పని మనం చేస్తుంటామో, అప్పుడు కాలం గుర్తురాదు, ఆకలి గుర్తురాదు, దాహం గుర్తురాదు, మనుషులు గుర్తురారు, సమాజం గుర్తురాదు, ఏమీ గుర్తుకురావు. బికాస్ యు ఆర్ టోటలీ ఇన్ టు దట్ వర్క్, యు ఆర్ టోటలీ ఎంజాయింగ్ దట్ మూమెంట్. ఆ మూమెంట్ మనకు ఎప్పుడో జీవితంలో ఖచ్చితంగా చాలాసార్లు ఉంటుంది. సో ఈ జీనియస్ స్టేట్ గురించి నేను చదివేటప్పుడు ఒక నోబెల్ లారెట్ చెప్తాడు. నోబెల్ లారెట్ పేరు కరెక్ట్గా గుర్తురాట్లే టైంకి. నోబెల్ లారెట్ని నోబెల్ బహుమతి తీసుకున్న తర్వాత ఒక రిపోర్ట్ అడుగుతాడు. అతను మైటోకాండ్రియా యొక్క జీవచర్య పైన నోబెల్ బహుమతి వచ్చింది ఆ నోబెల్ లారెట్కి. మీరు
ఆ చర్యని మీరు ఎలా గమనించగలిగారు అని ఇంత ఇంత డీప్ స్టడీ మీరు ఎలా చేయగలిగారు అని అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే ఆ నోబెల్ లారెట్, when I am looking through the microscope at the mitochondria, నేను మైక్రోస్కోప్ మైటోకాండ్రియా చూస్తున్నప్పుడు నేను మైటోకాండ్రియా లాగా మారిపోతా. అంటే ఫిజికల్గా మారుతాను కాదు, నేను మైటోకాండ్రియా లాగా భావించుకుంటా. నేను మైటోకాండ్రియా లాగా నేను భావించుకున్నప్పుడు ఆ మైటోకాండ్రియాలో జరిగే ప్రతి చర్య నాకు అర్థమవుతుంది, నాకు తెలిసిపోతుంది అన్నాడు. నాకు తెలిసిపోతుంది అంటే దీన్నే ఇండియన్ ఫిలాసఫీలో దృశ్యము దృష్టి ద్రష్ట అంటే చూడబడేది చూడటము చూసేవాడు, ఈ మూడు ఒక్కటవ్వడం. చూడబడేది చూసేవాడు, ఈ మూడు ఒక్కటవ్వడం అంటే నిన్ను మర్చిపోయి నువ్వు అదైనప్పుడు నీకు దానిలో ఉండే రహస్యాలన్నీ కూడా నీకు తెలిసిపోతాయి. రహస్యాన్ని తెలిసిపోతాయి. ఆ స్థితికి అంటే ఎప్పుడైతే నువ్వు నచ్చిన పని నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటావు. అంటే నువ్వు ఫ్లో స్టేట్లో ఉంటావు, నువ్వు హ్యాపీ స్టేట్లో ఉంటావు, నువ్వు జీనియస్ స్టేట్లో ఉంటావు, నువ్వు న్యాచురల్ స్టేట్లో ఉంటావు. నువ్వు అంటే నువ్వు దేన్నైతే చూస్తున్నావో, నువ్వు పనైతే చేస్తున్నావో ఆ పనితో పూర్తిగా లీనమైపోతావు. అప్పుడు నీకు ఆకలి గుర్తుకు రాదు, దాహం గుర్తుకు రాదు, టైం ఎంత అయింది గుర్తుకు రాదు, రైట్, ఏవి గుర్తుకు రావు. ఎందుకంటే బికాస్ యు ఆర్ టోటల్లీ ఇన్టు దట్ వర్క్. పిల్లల్ని కూడా ఆ దిశగా మనము డ్రైవ్ చేయాలి. తమకు నచ్చిన పనిని మనసు పెట్టి చేయడం వైపు డ్రైవ్ చేయాలి. చేసినప్పుడు వాళ్ళు తాము చేసే ప్రతి పనిని ఎంజాయ్ చేస్తారు. తాము చేసే ప్రతి పనిని వాళ్ళు మనస్ఫూర్తిగా, సంతోషంగా, ఆనందంగా చేస్తారు. అప్పుడు స్ట్రెస్ ఉండదు, అప్పుడు ఫ్రస్ట్రేషన్ ఉండదు, అప్పుడు యాంగ్జైటీ ఉండదు, అప్పుడు డిప్రెషన్ ఉండదు, అప్పుడు సూసైడ్స్ ఉండవు. ఎప్పుడు పిల్లలు తమకు నచ్చిన పని చేస్తున్నప్పుడు. చదువు తమకు నచ్చేలాగా చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులది, టీచర్స్ది. చదువు తమ మీద రుద్దటం కాదు, చదువు అంటే తమకు నచ్చేలాగా చేయాలి. చదువును పిల్లలు ప్రేమించేలాగా చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులది, టీచర్స్ది. దాని నుంచి తప్పుకొని వాళ్ళపైన రుద్దితే మాత్రం మనం చూస్తున్న ఇటువంటి 1,00,000 సూసైడ్ కేసులు మనం ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాం. అలాంటి పరిస్థితి రాకూడదు. సో సక్సెస్ అంటే, అగైన్ ఐఎమ్ కమింగ్ బ్యాక్, సక్సెస్ అంటే మీరు డిఫైన్ చేసుకునేది, రైట్? సో 4 ఏళ్ల పిల్లవాడికి నిక్కర్లో పాస్ పోసుకోవడం ఉండటం సక్సెస్సు. అలాగే టీనేజ్లో కుర్రవాడికి ఒక లవ్లో పడటం సక్సెస్సు. యంగేజ్లో ఉన్నవాడికి జాబ్ సంపాదించడం సక్సెస్సు. ఓల్డేజ్లో 50 ఇయర్స్కి వచ్చేసరికి ఏ జబ్బు లేకుండా ఉండడం సక్సెస్సు. 80 ఇయర్స్ వచ్చేసరికి మళ్ళీ బట్టల్లో పాస్ పోసుకోకుండా ఉండడం సక్సెస్. సో సక్సెస్ అనేది వయసుతో పాటు మారిపోతూ ఉంటుంది. అలాగే సక్సెస్ అనేది దేశాన్ని బట్టి, కాలాన్ని బట్టి మారుతుంది. సపోజ్ మన దేశంలో, భారతదేశంలో సక్సెస్ అంటే ప్రశాంతంగా ఉండడం సక్సెస్ కదా. ఎందుకు అంటానంటే చాలామంది లక్షల కోట్లు సంపాదించిన వాడు కూడా ప్రశాంతత కోసం కాషాయం కట్టుకున్న స్వామీజీ దగ్గరికి వెళ్ళి పుల్లి దండాలు పెట్టి లక్షల కోట్ల రూపాయల దక్షిణను సమర్పించి నాకు ప్రశాంతత ప్రశాంతంగా స్వామి అని చెప్పేసి మొక్కుతూ ఉంటారు. లేకుంటే తిరుమల శ్రీనివాసుడికో, లేకుంటే షిరిడి సాయిబాబాకో, లేకుంటే కాశీ విశ్వనాథుడికో లక్షల రూపాయలు మొక్కి మాకు ప్రశాంతత ప్రసాదించండి స్వామి, మాకు ప్రశాంతత ప్రసాదించండి స్వామి అని చెప్పేసి మొక్కుతూ ఉంటారు. ఆ ప్రశాంతత కోసం లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు గురువులకని, ధర్మకార్యాలకని, ఇంకోదానికని ఖర్చు పెడుతూ ఉంటారు. అంటే ఎక్కడ సక్సెస్ ఏంటి? నువ్వు ప్రశాంతంగా ఉండటం సక్సెస్, ఆరోగ్యంగా ఉండటం సక్సెస్, ఇంకా నువ్వు నవ్వుతూ ఉండడం సక్సెస్, నువ్వు ప్రేమిస్తూ ఉండడం సక్సెస్. ప్రేమించడం అంటే మళ్ళీ డోంట్ టేక్ ఇట్ అబ్బాయిని అమ్మాయిని ప్రేమించడం మాత్రమే ప్రేమని, మాత్రం అబ్బాయిని ప్రేమించడం మాత్రమే ప్రేమ అనుకోమాకండి. ప్రేమించడం అంటే ఎవరినైనా కానీ ప్రేమించటం, ప్రేమగా ఉండడం సక్సెస్, రైట్? ఇంకా
సక్సెస్ అంటే గుంపులుగా ఇక్కడ ప్రస్తుతము ఎక్కువ మందికి ఎవరికి ఫాలోవర్స్ ఉంటే వాళ్ళు సక్సెస్ కింద లెక్క. చాలామంది దాన్ని సక్సెస్ అని అంటూ ఉంటారు. నేనైతే అనుకోను. ఎందుకంటే మొన్న ఈ మధ్య ఒక టిక్ టాక్ స్టార్ బాగా సక్సెస్ అయ్యాడు, చాలా పాపులర్ అయ్యాడు, ఉప్పల్ బాలు అని చెప్పేసి. ఏమైపోయాడు ఇప్పుడు? ఎవరైనా మాట్లాడుతున్న అతని గురించి? అతనితో లైవ్ షోలు చేశారు టీవీలు. సిగ్గుచేటు, చెత్త మీడియా. నేను మీడియాలో 22 సంవత్సరాలు పనిచేశాను, అయినా కానీ చెప్తున్నాను, పరమ చెత్త మీడియా. తెలుగు మీడియాలో కనీసము ఎవరిని ఇంటర్వ్యూ చేయాలి, ఎవరిని ప్రొజెక్ట్ చేయాలనే విషయం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా, గుంపులో గోవిందయ్యలాగా, గొర్రెల మందలో ఒక గొర్రెలాగా ఎవరిని పడితే కాస్త పాపులారిటీ రాగానే వాడిని స్టేజింగ్లో కెమెరా ముందు కూర్చోబెట్టడం, వాడితో ఇంటర్వ్యూ చేయడం. టీవీ స్టూడియోలు, యూట్యూబ్ ఛానల్స్ గురించి చెప్పే పని లేదు. యూట్యూబ్ ఛానల్స్ గురించి ఒకళ్ళు చెప్పే పని లేదు. ఎవడు దొరికితే ఖాళీగా దొరికి, ఎవడు కాస్త బాగా మాట్లాడగలిగి ఉండాలి. ఇంకా ఈ విషయం ఏంటంటే, బాగా మాట్లాడడం సక్సెస్ అంతే. వాడు ఏం మాట్లాడుతున్నాడు, ఆ మాటల్లో నిజం ఎంత, ఆ మాటల్లో సైంటిఫిక్ ఎంత, సైన్స్ అవునా కాదా, ఇవన్నీ అనవసరం. బాగా కబుర్లు చెప్తున్నాడు, ఎంటర్టైన్ చేస్తున్నాడు మనల్ని. ఈ అరగంట మన టైం స్లాట్ని నింపేస్తున్నాడు. సో టీవీ ఇంటర్వ్యూ చేసేద్దాం. ఇటువంటి చెత్త ఆలోచనల వల్ల అదే సమాజం ఎదుగుతున్నారు. మీడియా అదే సమాజం ఎదుగుతుంది. సక్సెస్ అంటే ఉప్పల బాలు సక్సెస్. సో మీరు కూడా టిక్ టాక్ చేయండి, టిక్ టాక్ చేయండి. దానివల్ల ఏమొస్తుంది? టిక్ టాక్ నేను చూస్తాను, నేను డినై చేయట్లేదు. నేను టిక్ టాక్ చూస్తాను. ఎందుకు చూస్తాను? పైసా ఖర్చు లేకుండా అందమైన అమ్మాయిలు, టాలెంట్ ఉన్నవాళ్ళు నా ముందు డ్యాన్స్ చేస్తారు. అంతకుముందు మా ఊర్లో స్టేజీల మీద డ్యాన్స్ ఎక్కిస్తుంటే చూసేవాళ్ళము. ఇప్పుడు టిక్టాక్లో చూస్తున్నాను. సినిమా స్క్రీన్ మీద చూస్తున్న బదులు నేను మొబైల్లో టిక్టాక్లో చూస్తున్నాను. వాళ్ళు ఫ్రీగా మన కోసం ప్రదర్శన చేస్తున్నప్పుడు, డ్యాన్స్ చేస్తున్నప్పుడు, మనం ఎంటర్టైన్ చేయడం కోసం వాళ్ళంత కష్టపడుతున్నప్పుడు మనం గుర్తించాలి కదా. సో అందుకు నేను చూస్తాను. నా ఎంటర్టైన్మెంట్ కోసం నేను చూస్తాను. అదే టిక్టాక్ని ఎడ్యుకేషన్ కూడా ఉపయోగించవచ్చు. అదే యూట్యూబ్ని ఎడ్యుకేషన్ కూడా ఉపయోగించవచ్చు. సో ఇలా కాకుండా పాపులారిటీ, నలుగురు వెంట పడితే ఒక 10 మంది చూస్తున్నారు అంటే పాపులారిటీ వచ్చేస్తే నేను సక్సెస్ కింద లెక్క. సో దట్ ఈజ్ నాట్ సక్సెస్. ఎందుకంటే అలా వచ్చే సక్సెస్ 4 రోజుల తర్వాత నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నిన్ను పట్టించుకునే వాళ్ళే ఉండరు. ఓకే, సక్సెస్ అంటే నీతో నువ్వు ఆనందంగా ఉండడం. సక్సెస్ అంటే నవ్వుతూ ఉండగలగడం. సక్సెస్ అంటే ప్రేమతో ఉండడం. సక్సెస్ అంటే నలుగురు తెలివైన వాళ్ళ గౌరవాన్ని పొందడం. నలుగురు తెలివైన వాళ్ళ గౌరవాన్ని పొందడం. అంతేగాని 100 మంది గొర్రెల గౌరవాన్ని పొందడం కాదు. నేనైతే నలుగురు తెలివైన వాళ్ళ గౌరవం పొందించాలని కోరుకుంటాను తప్ప 100 మంది గొర్రెలు నా వెనక నడవాలని నేను కోరుకోను. నేను ఎవరికైనా కానీ నేను చెప్పేది కూడా నువ్వు యాక్సెప్ట్ చేయొద్దు. నేను చెప్పినంత మాత్రాన నేను నిజమని నువ్వు నమ్మొద్దు. నువ్వు టెస్ట్ చేసుకో. నీకు అది నిజమనిపిస్తే మాత్రమే నువ్వు ఆచరించు. నేను చెప్పాను, విశేష్ చెప్పాడని చెప్పేసి మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఏదైనా కానివ్వండి. అలాగే ఏ గొట్టాన్ని చెప్పానని నమ్మాల్సిన అవసరం లేదు. చెప్పిన దాన్ని అర్థం చేసుకోండి. మీకు అది నిజమనిపిస్తే మీకు అప్లై చేసుకొని అది మీకు సక్సెస్ అనిపిస్తే, మీకు రిజల్ట్స్ ఇస్తే మీరు ఆచరించండి, లేకుంటే డిస్కార్డ్ చేయండి. ఎవడైనా కానివ్వండి, ఎవరు చెప్పినా కానివ్వండి. అది వివేకానందుడు చెప్పినా, లేకుంటే శంకరాచార్యుడు చెప్పినా, అంబేద్కర్ చెప్పినా, లేకుంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పినా, స్టీఫెన్ కవే చెప్పినా, విశేష్ చెప్పినా, ఇంకెవరు చెప్పినా కానివ్వండి. చెప్పింది మీకు మీరు అర్థం చేసుకొని, మీకు అప్లై చేసుకొని రిజల్ట్స్ ఇస్తే కంటిన్యూ చేయండి, లేకుంటే వదిలేయండి. అంటే అందరూ చెప్పినవి మనకు వర్తించకపోవచ్చు. ఒక్కొక్క మనిషికి ఒక మనస్తత్వం ఉంటుంది. కొన్ని విషయాలు నాకు నచ్చుతాయి, కొన్ని విషయాలు నాకు నచ్చవు. ఇందాక మీరు చెప్పినట్లు కొందరికి పాపులర్గా ఉండటం ఇష్టం. 100 మందితో ఆహా ఓహో అని చప్పట్లు కొట్టించుకోవడం ఇష్టం. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఆ మధ్యకాలంలో ఒక వీడియో చూశాను. మధ్యకాలం కాదు, ఒక 2-3 years బ్యాక్ అనుకుంటాను. ఎవరో నాకు లింక్ పంపించారు. లింక్ పంపిస్తే చూశాను. ఒక పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనరు స్టేజ్ ఎక్కి
నేను 40,000 పుస్తకాలు చదివి ఈ పుస్తకం రాశాను. 40,000 పుస్తకాలను చదివి అర్థం చేసుకొని ఈ పుస్తకం రాశాను. ఈ 40,000 పుస్తకాల సారాంశం ఈ పుస్తకంలో ఉంది అని ఒక పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్, ఒక రచయిత చెప్తే, ముందు కూర్చున్న పెద్ద తలకాయలని చెప్పుకునే, మేము మేధావులని చెప్పుకునే పర్సనల్ డెవలప్మెంట్ చప్పట్లు కొడుతున్నారు. సూపర్ 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 చప్పట్లు కొట్టారు. నేను కొంచెం క్రిటికల్ ఉంటే నాకు అర్థం కాల. 40,000 పుస్తకాలు చదివి అంటున్నాడు. అతని వయసు 35 సంవత్సరాలు. సంవత్సరానికి రోజుకొక పుస్తకం చెప్తున్నా కానీ 365 పుస్తకాలు. అంటే 1000 రోజుల్లో అంటే 1000 పుస్తకాలు చదవాలంటే 3 సంవత్సరాలు పడుతుంది, కనీసం 3 సంవత్సరాలు పడుతుంది. 40,000 పుస్తకాలు చదవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 40 × 3 120 సంవత్సరాలు పడుతుంది. 40,000 పుస్తకాలు చదవాలంటే 40 అంటే 1000 పుస్తకాలకి 3 సంవత్సరాలు పడితే 40,000కి 120 సంవత్సరాలు పడుతుంది. అతని వయసు 35 సంవత్సరాలు. కాస్త బుర్రా బుద్ధి ఉండాలి కదా చప్పట కొట్టేవాడికి. ఉండాలా అవసరం లేదా? ఆ ఆలోచన ఉండాలి కదా. నిజంగా చెప్తుంది నిజమా అబద్ధం? చప్పట్లు కొట్టించుకోవచ్చు, ఆ క్షణానికి చప్పట్లు కొట్టించడం అబ్బో సూపర్, 40,000 పుస్తకాలు చదివాడు, ఆహా సూపర్, బాగుంటుంది. కానీ కాస్త బుర్ర పెట్టి ఆలోచించడానికి అర్థమవుతుంది అబద్ధం చెప్తున్నాడనే విషయం. ఒక్కసారి మనం చెప్పేది అబద్ధం అని అవతలవాడికి అర్థమైతే ఆ తర్వాత నువ్వు ఎన్ని నిజాలు చెప్పినా కానీ వాడు నిన్ను యాక్సెప్ట్ చేయడు. ఆ తర్వాత నువ్వు చెప్పే ఎన్ని నిజాలైనా కానీ నువ్వు చెప్పే మాట అతని మనసుకు చేరదు. ఎందుకంటే నువ్వు అబద్ధం చెప్పావు అనే ఒక అతని మనలో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. రైట్? సో కాబట్టి మనము సక్సెస్ అనేది మనకు ఆనందాన్ని ఇచ్చేది ఉండాలి, ఎవరి కోసమో కాదు. ఎవరి కోసమో మీరు సక్సెస్ వెంట పరుగులెత్తొద్దు. ఎవరి కోసమైనా కానీ, ఈవెన్ భార్య పిల్లల కోసం కూడా మీరు సక్సెస్ వెంట పరుగులెత్తొద్దు. భర్తగా కుటుంబానికి కావలసిన సమకూర్చడం మీ బాధ్యత. అంతేకాని నీడ్స్ వర్సెస్ వాంట్స్ మనకు తెలియాలి ఇక్కడ. నీడ్స్ వర్సెస్ వాంట్స్ అంటే కుటుంబానికి ఏది అవసరమో అది సమకూర్చడం మీ బాధ్యత. కుటుంబం యొక్క కోరికలు మొత్తం తీర్చడం అనేది ఎవ్వడికి అసాధ్యం. ప్రపంచంలో ఏ మానవుడికి అన్ని కోరికల్ని తీర్చుకోవడం అసాధ్యం. రైట్? సో అటువంటి వాంట్స్ వెనక పరిగెత్తొద్దు. నీడ్స్ ఫుల్ఫిల్ అయ్యాయా? గుడ్. సో మీకు ఏది సక్సెస్ దాని గురించి ఆలోచించండి. రైట్? అలాగే మీరు చేసిన పనికి విమర్శకుల యొక్క ప్రశంసలు లభిస్తే మీరు సక్సెస్ అయినట్టు లెక్క. విమర్శకులు అంటేనే విమర్శిస్తూ ఉంటారు. ఈ విషయం చెప్తాను. నేను ఇంతకుముందు సాక్షి పత్రికలో పనిచేసేటప్పుడు నేను కొంచెం క్రిటికల్గానే ఉంటాను. ఐఎమ్ వెరీ క్రిటికల్ అబౌట్ అప్రిసియేషన్ ఆఫ్ సమ్ సర్టన్ థింగ్స్ బికాజ్ మై స్టాండర్డ్స్ ఆర్ బిట్ హయ్యర్ దాన్ ది అదర్స్. ఏదో ఒక ప్రయోగం జరిగింది యాక్చువల్గా. ప్రయోగం చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి, బాగుందబ్బా మీ ప్రయోగం బాగుంది, సూపర్ అని అన్నా నిజంగా అంటున్నావా లేకుంటే వెటకారంగా అంటున్నావా అన్నాడు. లేదబ్బా నిజంగానే చెప్తున్నా అన్నా. లేదన్నా నిజం చెప్పనా అన్నాడు. లేదబ్బా నిజంగా మీరు చేసిన ప్రయత్నం బాగుంది, చాలా బాగుంది, దీన్నే కొనసాగించని చెప్పా. నా సూపర్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్, నువ్వు మెచ్చుకున్నావు అంటే ఇంకంతకంటే నాకు ఆనందం లేదన్నా అన్నాడు. అదేంటి అట్లా అంటే నువ్వు ఎవరిని మెచ్చుకోవు కదా అంత ఈజీగా అన్నాడు. ఎవరిని మెచ్చుకోవు అంటే ఎవరిని మెచ్చుకోని కాదు, సబ్ స్టాండర్డ్స్ని నేను మెచ్చుకోలేను. నా స్టాండర్డ్కి తగ్గట్టుకుంటే నేను మెచ్చుకుంటాను. సో నువ్వు అలా చేసావు కాబట్టి నాకు నచ్చింది. నేను నచ్చితే వెంటనే వెళ్ళి ప్రశంసిస్తాను. నేను నచ్చకపోతే ఎంతగా క్రిటిసైజ్ చేస్తానో, నచ్చితే వెంటనే వెళ్ళి అప్రిషియేట్ చేస్తాను. ఎవరినైనా కానివ్వండి. ఈవెన్ హోటల్కి వెళ్తే, హోటల్లో నాకు ఫుడ్ నచ్చితే పిలిచి చెఫ్కి చెప్పని చెప్తా, వెయిటర్కి ఈ ఫుడ్ బాగుంది ఈరోజు వెళ్ళి చెప్పండి, ఫుడ్ బాగుందని చెప్తా. సో అంటే అలా క్రిటిక్స్ యొక్క అప్రిషియేషన్ అనేది చాలా తక్కువ మందికి వస్తుంది. ఓకే, ఫాలోవర్స్ అప్రిషియేషన్ ఎప్పుడూ ఉంటుంది. ఫాలోవర్స్ని సంపాదించుకోవడం చాలా సులువు అండి. ఫాలోవర్స్ని సంపాదించుకోవాలి అంటే జనాలకు నచ్చే మాటలు చెప్తే చాలు. ఆల్రెడీ జనాలు ఏదైతే నమ్ముతున్నారో, జనాలు ఏదైతే విశ్వసిస్తున్నారో, జనాలు ఏదైతే ఫాలో అవుతున్నారో దానికి సంబంధించిన అంశాలే మీరు పదే చెప్తూ ఉంటే మీకు ఫాలోవర్షిప్ పెరుగుతూ ఉంటుంది.
మీకు ఫాలోవర్షిప్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మీరు వాళ్ళ యొక్క నమ్మకాల్ని బలపరుస్తున్నారు కాబట్టి మీకు ఫాలోవర్షిప్ పెరుగుతుంది. అలా కాకుండా జనాల యొక్క ఆలోచనని ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి తీసుకెళ్ళిన ప్రయత్నం మీరు చేస్తే అప్పుడు మీ ఫాలోవర్షిప్ తక్కువ ఉండొచ్చు. ఎందుకంటే మీరు వాళ్ళ స్థాయి కంటే ఒక స్థాయికి ముందుకు వెళ్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు తక్కువ కావచ్చు. కానీ కాలగమనంలో మీ ఆలోచనకు ఒక గౌరవం వస్తుంది. ఇమీడియట్గా రాకపోవచ్చు, కాలగమనంలో మీ ఆలోచనకు ఒక గౌరవం వస్తుంది. మిమ్మల్ని గుర్తించే వాళ్ళు కూడా ఉంటారు. రైట్. సో అలాగా మనం క్రిటిక్స్ యొక్క థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. క్రిటిక్స్ యొక్క అప్రిషియేషన్ పొందడం కూడా చాలా గొప్ప విషయం. అది చాలా తక్కువ మందికి లభించే గౌరవం అది. సో అలాగే మోసం నుంచి తప్పించుకోవటం, స్నేహితుల్లాగా నటిస్తూ నీ పక్కనే ఉంటూ నిన్ను వెన్నుపోటు వాళ్ళని తప్పించుకోవటం కూడా ఒక సక్సెస్ కింద లెక్క. ఎందుకంటే వెన్నుపోట్లు తప్పించుకోవడం అనేది మహానటుడు లేకుంటే మహానాయకుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్టీ రామారావుకే సాధ్యం కాదు వెన్నుపోటు తప్పించుకోవటం. తను పెట్టిన పార్టీ నుంచే తను బయటకు బహిష్కరించబడ్డాడు. సో వెన్నుపోటు తప్పించుకోవటం కూడా చాలా అవసరం, అది గొప్ప సక్సెస్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది పాలిటిక్స్, నిజంగా జీవితంలో మాట్లాడుతున్నాను. ఎందుకంటే చాలామంది వ్యక్తులు నమ్మిన వాళ్ళ దగ్గర నుంచే మోసపోతారు. ఈజ్ దట్ ఆర్జీవీ గురించి ఎందుకు వచ్చింది ఇక్కడ? ఐ డోంట్ నో. నారాయణ గారు ఎందుకు వచ్చిందో కొంచెం టైప్ చేయండి, ఆర్జీవీ ప్రస్తావన ఎందుకు వచ్చిందో. సో నేను ఈ విషయంలో ఆ మధ్యకాలంలో పేపర్లో చదివాను. పూరి జగన్నాథ్ దర్శకుడు పూరి జగన్నాథ్ని నమ్మిన వాళ్లే మోసం చేస్తే జీరోకి వచ్చేసాడట. ఉన్న ఆస్తులు మొత్తం కోల్పోయి జీరోకి వచ్చేసాడట. అడ్జస్ట్ కెమెరా కరెక్ట్ అయినా ఉంది కదా? ఐ మీన్ ఓకే ఈజ్ ఇట్ ఓకే కెమెరా? రైట్. ఓకే. యా, పూరి జగన్నాథ్ని అందరూ కూడా మోసం చేశారు. తను నమ్మిన వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయి తను ఆఖరికి తన ఆఫీసును కూడా అమ్మేసుకోవాల్సిన పరిస్థితులకు వచ్చేసాడు. అలాగని అతను డిప్రెషన్లోకి వెళ్ళలేదు, సూసైడ్ చేసుకోలేదు, లేకుంటే పారిపోలేదు. ఎందుకంటే అతను తన టాలెంట్ తను నమ్ముకున్నాడు కాబట్టి మళ్ళా కష్టపడి సక్సెస్ని సాధించాడు. ఆ సక్సెస్ని హైదరాబాదులో ఉన్న డైరెక్టర్స్లో అత్యంత ఖరీదైన ఆఫీసును కట్టుకొని సెలబ్రేట్ చేసుకున్నాడు. దట్ ఈస్ హిజ్ వే ఆఫ్ సెలబ్రేషన్. రైట్. సో అలాగా మనం సక్సెస్ అనేదాన్ని మనం డిఫైన్ చేసుకోవాలి. అలాగా ఫ్రెండ్స్ నుంచి కూడా మనం కాపాడుకోవాలి. ఫ్రెండ్స్ నుంచి కూడా, అంటే నమ్మక ద్రోహుల నుంచి మిమ్మల్ని మెచ్చుకున్న క్రిటిక్ అన్నారు కదా, అది ఆర్జీవీ అని అన్నారు. ఓకే యా ఖచ్చితంగా నారాయణరావు గారు, ఆర్జీవీ యొక్క ప్రశంసలు పొందడం నా జీవితంలో నేను పొందిన అతి గొప్ప కాంప్లిమెంట్ ఖచ్చితంగా. ఎందుకంటే అందరినీ విమర్శించే ఆర్జీవీని కూడా మెప్పించడం, నా విశ్లేషణ శక్తితో అతన్ని మెప్పించడం అనేది నేను సాధించిన ఒక సక్సెస్ కింద నేను ఫీల్ అవుతా ఖచ్చితంగా. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఎన్ఎల్పి ఆన్లైన్ కోర్స్ తెలుగులో ప్రారంభించండి. చేస్తాను సార్. సో ఐఎమ్ ప్లానింగ్ ఇట్ చేస్తాను. అది నా ప్లాన్లోనే ఉన్నాను, నేను చేస్తాను. సో కాబట్టి సక్సెస్ అనేది మనం డిఫైన్ చేసుకోవాలి. ఇలాగే అప్రిషియేట్ బ్యూటీ, ఇది అంటే అందాన్ని ఆనందించటం, అందాన్ని గౌరవించటం, అందాన్ని మెచ్చుకోవడం, అందాన్ని పొందడం కాదు. అందాన్ని ఆనందించడానికి, అందాన్ని పొందడానికి మధ్య డిఫరెన్స్ ఉంది. అందమైన అమ్మాయి వెళ్తుంటే చూసి ఆనందించటం తప్పు కాదు, ప్రశంసించటము తప్పు కాదు. ఆ అమ్మాయి వెంటపడి వేధించటము, ఆ అమ్మాయి మనసు నొచ్చుకునేలాగా కామెంట్స్ చేయటము, ఆ అమ్మాయిని దక్కించుకోవాలని ప్రయత్నం చేసి ఆ అమ్మాయికి హింస లేకుంటే ఆ అమ్మాయికి నష్టం కలిగించటం అనేది తప్పు. సో అందువల్ల అందాన్ని ఆరాధించాలి. తాజ్మహల్ చూస్తాం, తాజ్మహల్ మన సొంతం అవుతుందా? కాదు కదా. తాజ్మహల్ మన సొంతం కాదు.
ఐశ్వర్యాన్ని చూసి ఆనందిస్తాం. ఐశ్వర్య మన సొంతం అవుతుందా? కాదు. ఆయన అభిషేక్ బచ్చన్ భార్య, అమితాబ్ బచ్చన్ కోడలు. మనం చూసి ఆనందించాలి. అలాగే కంటికి నచ్చినవన్నీ మనవి కావాలని మనం కోరుకోకూడదు. కంటికి నచ్చినవన్నీ మనం కావాలని కోరుకోకూడదు. మనకు ఏది సాధ్యమవుతుందో అది మనం కోరుకోవాలి. నీడ్ వర్సెస్ వాంట్, ఈ డిఫరెన్స్ మనకు ఎప్పుడు తెలిసి ఉండాలి. రైట్. సో ఇంకా చెప్పాలంటే మీతో మీరు కాలం గడపటం అంటే అన్నిటికంటే ముఖ్యమైన పని. సో ఈ లాక్డౌన్ కాలంలో చాలామంది మాకు బోరు కొడుతుంది, మాకు చిరాకిచ్చేస్తుంది, లేకుంటే యాంగ్జైటీ పెరిగిపోతుంది, ఇటువంటి రకరకాల కంప్లైంట్స్తో నాకు అప్పుడప్పుడు ఫోన్లు చేస్తున్నారు రకరకాల చాలామంది వ్యక్తులు. నా ఫోన్ ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది కాబట్టి సక్సెస్ సాధించడం ఎలా అనే అంశాన్ని మరికొంత వివరించండి. కృష్ణాంజలి గారు, నేను ఇందాక చెప్పింది అదేనండి, ఇప్పటికి చెప్తున్నాను. సక్సెస్ అనేదాన్ని ముందు మీరు డిఫైన్ చేసుకోండి. సక్సెస్ అంటే ఏంటి, మీకు సక్సెస్ అంటే ఏమిటి? రైట్. ఆ సక్సెస్ సాధించడం కోసం మీరు ఎంచుకున్న మార్గం ఏమిటి? మీరు ఎంచుకున్న మార్గాను కరెక్ట్గా ఉందా? అంటే కరెక్ట్గా ఉందంటే తప్పులు చేయాల్సిన అవసరం లేకుండా మీ కంట్రోల్లో ఉండేది అయి ఉందా అని చూసుకోండి. ఆ మార్గంలో ప్రయత్నం చేయండి. మీరు ఎలాంటి విమర్శలు లేకుండా మీరు చక్కగా సక్సెస్ సాధించగలుగుతారు. మీరు అప్పుడు మీరు మనస్ఫూర్తిగా ఆ పని చేయగలుగుతారు. ఒక పనిని మీరు మనసా వాచా నమ్మినప్పుడు, నేను చేస్తున్న కరెక్ట్ అని నమ్మినప్పుడు, మీరు ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా ఆ పని చేయగలుగుతారు. అలా కాకుండా అడ్డదారులు తొక్కినప్పుడు ఏమవుతుందంటే వాడు చూస్తాడేమో, వీడు చూస్తాడేమో, నేను కాపీ కొట్టిన విషయం వాడికి తెలిసిపోతుందేమో, వీడికి తెలిసిపోతుందేమో, ఇలాగా పక్కవాడికి అనుక్షణం భయపడుతూ మనం ప్రయత్నం చేయాల్సి వస్తుంది. అంటే మనం మనసా వాచా ఆ ప్రయాణం చేయలేము. సో సక్సెస్ సాధించాలంటే ముందు మన సక్సెస్ని డిఫైన్ చేసుకోవడము, ఆ తరువాత దాన్ని కరెక్ట్ వేలో మనం ప్రయత్నం చేయడం. కరెక్ట్ వేలో అంటే రైట్ వేలో ప్రయత్నం చేయడం, రాంగ్ వేస్లో కాదు. రాంగ్ వేస్లో ప్రయత్నం చేస్తే ఈజీగా వస్తుంది సక్సెస్. కానీ దానివల్ల వచ్చే చెడ్డ పేరు కానివ్వండి, దానివల్ల వచ్చే విమర్శలు కానివ్వండి, జీవితకాలం వెంటాడుతూనే ఉంటాయి మనల్ని. అలా కాకుండా మీరు రైట్ వేలో ప్రయత్నం చేస్తే ఒకసారి ఫెయిల్యూర్ కావచ్చు, 2 సార్లు కావచ్చు, 3 సార్లు కావచ్చు, లేకుంటే మీరు సక్సెస్ అనేది మీరు రాకపోయి ఉండొచ్చు, కానీ మీరు ఆనందంగా ఉంటారు, సంతృప్తిగా ఉంటారు. ఉదాహరణకు వాన్ గో అనే ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, ప్రపంచ ప్రఖ్యాత పెయింటర్ వాన్ గో గొప్ప ఆర్టిస్టు. ఈజ్ ఎ స్కిజోఫ్రెనిక్ అని సైకలాజికల్గా డిజార్డర్ ఉంది అతనికి, సైకలాజికల్ డిజార్డర్ ఉంది, స్కిజోఫ్రెనిక్. ఆయన అద్భుతమైన బొమ్మలు వేశాడు. కానీ తన జీవిత కాలంలో ఎవ్వరూ ఆ బొమ్మల్ని కొనలేదు. తన తమ్ముడి స్నేహితులు తనను ఆదుకోవటం కోసం ఒక 2 బొమ్మలు కొన్నారు అంతే. కానీ ఈరోజు ఆ బొమ్మల యొక్క విలువ కొన్ని కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు. అంటే అతను బొమ్మలు వేసేటప్పుడు ఇది అమ్ముడు పోతాయా, ఇది పాపులర్ అవుతాయా, ఇవన్నీ అతను పట్టించుకోలే. నేను బొమ్మలు వేయడాన్ని ఎంజాయ్ చేస్తున్నా, నేను వేస్తున్న బొమ్మలు గొప్పవని నేను నమ్ముతున్నా అని నమ్మి బొమ్మలు వేశాడు. అందువల్ల అతనికి ఫ్రస్ట్రేషన్ ఉండదు. రైట్. మీరు నమ్మినప్పుడు మీ సక్సెస్ ఏదైతే ఉందో, మీరు ఆ సక్సెస్ కోసం మీరు చేస్తున్న మార్గం ఏదైతే ఉందో, దాన్ని నమ్మినప్పుడు మీకు ఎలాంటి ఫ్రస్ట్రేషన్ ఉండదు, ఎలాంటి భయము ఉండదు, ఎలాంటి బాధ ఉండదు. సో అందువల్ల సక్సెస్ని మీరు డిఫైన్ చేసుకోండి. ఎస్, యువర్ ప్యాషన్ ఈజ్ గుడ్ అండ్ యూనిక్. ఓకే, ప్యాషనేట్గా ప్రయత్నించండి. ఒక ప్యాషనేట్గా దానికోసం ప్రయత్నం చేసినప్పుడు అది మీ శ్వాసగా మార్చుకున్నప్పుడు, మీ సక్సెస్ అయితే మీరు డిఫైన్ చేసుకున్నారో దాన్ని మీ ఆశగా, మీ శ్వాసగా, మీ బాటగా, మీ పాటగా, మీ నడకగా, మీ నడతగా, అది మీరుగా మారినప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. మీరు అనుకునే సక్సెస్ కొంచెం ఆలస్యం కావచ్చేమో, కానీ మీరు ఆనందంగా ఉంటారు. ఫస్ట్ పాయింట్. చివరిగా నేను ఎప్పుడూ చెప్పే ఒక మాట చెప్పి ఈ లెక్చర్ను ఉపయోగిస్తాను. జీవితానికి అర్థం, పరమార్థం జీవించటం మాత్రమే. ఈ ఫిలాసఫీ నేను బలంగా నమ్ముతా.
అంటే జీవితానికి అర్థం పరమార్థం నువ్వు బతికొండ మాత్రమే. మిగతావన్నీ కూడా నువ్వు సృష్టించుకున్న, నువ్వు కల్పించుకున్న మీనింగ్స్, అర్థాలు. ముందు నువ్వు బతికి ఉండు, నువ్వు బతకాలి ఫస్ట్. నువ్వు ఎలాగైనా బతుకు నువ్వు బతుకు. బతికితే నువ్వు పోయిన గౌరవాన్ని సంపాదించుకోవచ్చు, లేకుంటే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు, నువ్వు అనుకున్న మార్కులు సాధించవచ్చు, అనుకున్న సీట్ సంపాదించవచ్చు, పేరు ప్రఖ్యాతి సంపాదించవచ్చు, దేన్నైనా సంపాదించవచ్చు. ఏది సంపాదించాలో ముందు నువ్వు బతికుండాలి. జీవితానికి అర్థం పరమార్థం ఒక జీవిగా జీవించడం మాత్రమే. ఒక మనిషిగా నువ్వేదో డిఫైన్ చేసుకో ఉంటావు, దాన్ని సాధించడం నువ్వు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను, నేను చచ్చిపోలేదు. ఆ రోజు సినిమాకి వెళ్ళాను 10th క్లాస్ ఫెయిల్ అయిన రోజు. బికాజ్ ఐ నో వేర్ ఐ హ్యావ్ డిడ్ సంథింగ్ రాంగ్. నాకు తెలుసు నేను ఎక్కడ తప్పు చేశాను. ఆ తప్పును సరిదిద్దుకుంటే సరిపోతుంది, అంతే. చచ్చిపోవాల్సిన అవసరం లేదు, రైట్? సో అలా మనం చాలా చోట్ల ఫెయిల్యూర్స్ ఉన్నాయి నాకు. ఆ ఫెయిల్యూర్స్ యొక్క మీనింగ్ని మనం అనలైజ్ చేసుకుంటే దానిలో మనకు సక్సెస్కి మార్గం కనిపిస్తుంది. సో జీవితానికి అర్థం పరమార్థం జీవించటం మాత్రమే. జీవించండి, జీవించనివ్వండి. మీరు అనుకున్న సక్సెస్ నిర్దేశించుకోండి, నిర్ణయించుకోండి. దానికోసం దాన్ని మీ ఆశగా శ్వాసగా మార్చుకోండి. దానికోసం నిరంతరం కృషి చేయండి. ఈ క్రమంలో ఆనందంగా ఉండండి. జీవితాదర్శం, నా జీవితాదర్శం ప్రశాంతంగా ఆనందంగా ఉండడం మాత్రమే. మీరు అనుకునే ఇంతసేపు నేను చెప్పిన సక్సెస్ నా జీవితాదర్శం కాదు. నా జీవితాదర్శం ప్రశాంతంగా ఆనందంగా ఉండటం. దట్స్ వాట్ ఐ యామ్, దట్స్ హౌ ఐ యామ్ లివింగ్. సో అలాగే మీకు ఏది కావాలో మీరు డిఫైన్ చేసుకోండి. మీకు ఏది కావాలో మీరు డిఫైన్ చేసుకొని దానికి తగ్గట్లుగా మీరు జీవించండి. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఐ అండర్స్టాండ్. నా సక్సెస్ గురించి నాకు తెలిసిన, నాకు అర్థమైన నా ఈ 50 ఏళ్ల జీవితంలో, ఒక 30 ఏళ్ల సైకాలజీ చదివిన క్రమంలో నేను అర్థం చేసుకోండి. నీడ్స్, వాంట్స్, డిఫరెన్సెస్. మీకు ఏది అవసరమో అది నీడ్స్ అండి, ఏది కోరుకుంటారో అవి వాంట్స్. అవసరం ఏంటి? మనిషి బతకడానికి కావాల్సినవి ఏంటి? తిండి, గుడ్డ, నీడ కదా. ఇది ఉంటే చాలు, హ్యాపీగా ఉండొచ్చు. నేను అంటాను, ఆనందంగా ఉండటానికి బ్రతికుండటమే ఒక ఆనందం. బ్రతికుండటమే ఒక ఆనందం. ఇంతకంటే ఆనందం ఏం కావాలి? ఇప్పుడు ఈ లాక్డౌన్ టైంలో నువ్వు చనిపోకుండా బ్రతికున్నావు, ఇంతకంటే ఆనందం ఏం కావాలి నీకు? ఆ లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఆస్తున్న డాక్టర్ చనిపోయాడే. జీవించి ఉండటానికి మించిన ఆనందం ఏముందో మనిషికి? దీన్ని ఎందుకు మనం ఎంజాయ్ చేయటం లేదు? దీన్ని ఎంజాయ్ చేయండి ఫస్ట్. నేను బతుకున్నాను ఫస్ట్. ఈరోజు నేను బతుకున్నాను, నాకు ఏ జబ్బు లేదు, రైట్? తినడానికి తిండి ఉంది, ఉండటానికి ఇల్లు ఉంది, చాలు. ఆనందించడానికి ఇంతకంటే ఏం కావాలి? గొప్పవి. ఆనందించడానికి కారణం అవసరం లేదు. ఆనందించడానికి, సంతోషం ఏ కారణం అవసరం లేదు. బ్రతికుండటమే పెద్ద ఆనందం. బ్రతికుండటమే పెద్ద ఆనందం. ఇది అర్థం చేసుకుంటే నువ్వు ప్రతి క్షణాన్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. అలాగే సక్సెస్ అనేది ఎవరో డిఫైన్ చేసాక మీకు మీరు డిఫైన్ చేసుకునేది. దాన్ని సాధించడం కోసం బ్రతికుండండి, బ్రతకండి, బ్రతకనివ్వండి. ఓకే, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ వాచింగ్ మీ. స్టే హోమ్, స్టే సేఫ్, రైట్? ఇప్పుడు మీరు సాధిస్తుంది గొప్ప సక్సెస్. కరోనా అనే వైరస్ నుంచి బారిన పడ్డ వేలాది మంది, లక్షలాది మంది, మన దేశంలో వేలల్లోనే ఉంది సంఖ్య, విదేశాల్లో లక్షల్లో ఉంది. ఈ బారిన పడకుండా ఉండటమే మీరు సాధిస్తున్న గొప్ప సక్సెస్. ఈ కాలానికి ఇది గొప్ప సక్సెస్, రైట్? అలాగా సక్సెస్ఫుల్గా ఈ కరోనా బారి నుంచి తప్పించుకోండి. సో మీరు డిఫైన్ చేసుకున్న సక్సెస్ ఏదైతే ఉందో దానికోసం ప్రయత్నం చేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. Thanks for listening to me. Thank you so very much.